20,00,000 నుంచి 40 లేకపోతే 50,00,000 వరకు. జాబ్స్ ఎట్లా తెచ్చుకోవాలి? ఇంతింత హై ప్యాకేజ్‌లు ఎలా వస్తాయి? ఏం చేస్తే లేకపోతే ఏం నేర్చుకుంటే ఇంత ప్యాకేజ్ మనం తెచ్చుకోవచ్చు? చాలా రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక టెక్నాలజీ నేర్చుకుంటేనే ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్ వస్తుంది. ఇంత సీటీసీ వస్తుందని చెప్పి ఎక్కడ లేదనమాట. సో, చాలా ఫీల్డ్స్ ఉంటాయి. బట్ నాకు ఇప్పుడు తెలుస్తుందేమంటే చాలా అన్నీ నేను ఫిల్టర్ ఔట్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ దేని మీద ఉంటున్నాయంటే ఐదర్ ఎస్‌డీఈ అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఉంటున్నాయి. లేకపోతే డేటా సైంటిస్ట్‌గా ఉంటున్నాయన్నమాట. సో, ఇవి ఎక్కువ మంది ఇటువంటి ఫీల్డ్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి. లేకపోతే వీటిలో స్కిల్స్ నేర్చుకొని ఇందులో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకైతే ఈ 20,00,000-50 లాక్స్ మధ్యలో అయితే ఎక్కువ సాలరీస్ అయితే కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయన్నమాట. సో, ఎట్లా తెచ్చుకోవాలి వీటిలో నాకు కనుక కావాలంటే? ఎందుకంటే ఇదివరకైతే ఎలా ఉండేదంటే సిట్యుయేషన్ మీకు ఇంత ఈవెన్ 20+ లాక్స్ అయితే మీకు రావాలంటే మీకు మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ అనేదంటే వాళ్ళు చూసేవాళ్ళన్నమాట. సో, బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకుండేది కొన్నేళ్ల క్రితం. బట్ ఇప్పుడు అట్లా లేదు. మన స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లా సాల్వ్ చేస్తున్నాము? లేకపోతే ఒక ఒక పెద్ద ప్రాఫిట్ తీసుకొచ్చే అప్లికేషన్ లేకపోతే ఏదైనా ఒక స్టార్టప్‌ని మనం ఎట్లా బిల్డప్ చేస్తున్నాం. వీటినైతే బేస్ చేసుకొని అయితే మనకైతే కంపెనీస్ అయితే ఇంత సాలరీ అయితే ఆఫర్ చేస్తున్నాయన్నమాట. సో, ఇలాంటి జాబ్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే మనం చెప్పుకున్నాం కదా! ఈ 2 రోల్స్ అయితే మీరైతే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది. నాకైతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇంకా టైం ఉంది. నేర్చుకోవడానికి టైం ఉంది. సో, నేను ఆఫీస్ వర్క్ అయిపోయిందా లేకపోతే నేను కాలేజ్‌లో చదువుకుంటున్నా. ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది. నాకు ఇంకా 1 ఇయర్ టైం ఉంది. లేకపోతే నేను ఒక సపోర్ట్ రోల్‌లో పనిచేస్తున్నా. లేకపోతే వేరే స్ట్రీమ్‌లో పనిచేస్తున్నా. నాకైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేనైతే ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకుంటున్నా. ఇలానే ఉండిపోవాలనుకోవట్లేదు. నాకు వస్తున్న ఇప్పుడు ఈ 3-5 లాక్స్ ప్యాకేజ్ అయితే సరిపోవడం లేదు. నాకైతే ఖచ్చితంగా కావాలి. 20 లాక్స్ అయితే కావాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కోడింగ్ మీద అండ్ ఎవరైతే ఎఫర్ట్ పెట్టగలుగుతారో అంటే వాళ్ళకి టైం కుదురుతుందో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నేను చేయగలుగుతాను అనుకుంటారో వాళ్ళైతే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను దగ్గర నుంచి చూసిన మెథడ్ ఇది. చాలా మంది సక్సెస్ అయిన మెథడ్ ఇది. ఎవరికైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే మీరైతే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఏవైతే మీరు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ లేకపోతే డేటా సైంటిస్ట్ రోల్స్ అయితే మీరైతే టార్గెట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఏమంటే రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం అనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే మీరేమంటే ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అయితే నేర్చుకోండి. సపోజ్ మీకు జావా వచ్చు, లేకపోతే సి ప్లస్ ప్లస్ వచ్చు, లేకపోతే మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సో, ఒక లాంగ్వేజ్ తీసుకోండి. పైథాన్, సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ తీసుకొని వీటిలో ఏమంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఈ లాంగ్వేజ్‌లో ఎట్లా యూజ్ చేస్తాము అని చెప్పి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకి. చాలా డీఎస్ఏ అని చెప్పి మనకు ఒక బుక్ ఉంటుంది. అందరూ కూడా దాన్ని సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత పక్కన పడేసిన వాళ్ళు ఉంటారు చాలామంది. దాన్ని బయటికి తీయండి, దులపండి, చదవండి. లేకపోతే మనకు చాలా మంచి మంచి లెక్చరర్స్ అయితే చాలా అవైలబుల్‌గా ఉన్నారు యూట్యూబ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పాలంటే నేనైతే ఒక లేడీ ఉండేవారు జెన్నీస్ అని చెప్పి. సో, ఆవిడైతే చాలా బాగా చెప్తారన్నమాట యూట్యూబ్‌లో. సో, ఆవిడ లెక్చర్స్ చూడండి. ఇంకా అలానే చాలా మంది ఉన్నారు. చాలా చెప్పేవాళ్ళన్నమాట. సో, డీఎస్ఏ గురించి. సో, వాళ్ళ లెక్చర్స్ చూడండి. నేర్చుకోండి. అసలు ఎట్లా యూజ్ చేస్తారు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఈ లాంగ్వేజ్‌లో. మీకేమంటే ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా సరే దీన్నైతే అపెండ్ చేయొచ్చన్నమాట. అపెండ్ చేసి నేర్చుకోవచ్చన్నమాట. సో, వీటి మీద ఫండమెంటల్స్ అయితే ఫస్ట్ మీరు బాగా నేర్చుకోండి. తర్వాత వచ్చేసి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి అన్నమాట. చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మనకేమంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంటే ఎట్లా అని చెప్పి ఆలోచించే కన్నా కూడా దాన్ని ఏమంటే చిన్న చిన్న బ్రేక్ డౌన్ చేసేదాన్ని చిన్న చిన్న టాస్క్స్ కింద అయితే మీరు బ్రేక్ డౌన్ చేసి ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క స్కిల్‌ని అయితే పెంచుకుంటారన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్‌ని. అండ్ నెక్స్ట్ వచ్చి సిస్టమ్ డిజైన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్యన చాలా కామన్ ఇది రౌండ్. మీరు ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కనుక అప్లై చేశారంటే సిస్టమ్ డిజైన్ రౌండ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సిస్టమ్ డిజైనింగ్ అంటే ఏమంటే మీరు ఒక అప్లికేషన్ ఒక సిస్టమ్ బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా వర్క్ అవుతుందని చెప్పి ఒక హై లెవెల్‌లో ఒక సిస్టమ్‌ని అయితే మీరు డిజైన్ చేయగలగాలి. సపోజ్ ఒక ఫేస్‌బుక్ ఎట్లా వర్క్ అవుతుందో లేకపోతే స్విగ్గీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇట్లాంటి ఒక లార్జ్ స్కేల్ సిస్టమ్స్ ఉంటాయి. వీటినైతే ఎలా స్కేల్ చేస్తాం ఫ్యూచర్‌లో వచ్చే రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అని చెప్పి ఒక సిస్టమ్ డిజైన్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ సిస్టమ్ డిజైన్ రౌండ్ తగ్గట్టుగా కూడా మీకైతే తెలియాలన్నమాట. ఎలా ఉండాలని చెప్పి. ద సేమ్ టైమ్ ఏమంటే స్పెసిఫిక్ టెక్నాలజీ కనుక మీరు టార్గెట్ చేస్తారు. సపోజ్ మీరు ఎస్‌డీఈ అవ్వాలనుకుంటున్నారు. ఎస్‌డీఈలో వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే ఆహ్, ఒక ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తుంటారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తుంటారు. ప్లే స్టోర్‌లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఒక ప్రొడక్ట్‌ని అయితే డెవలప్ చేస్తుంటారన్నమాట ఈ విధంగా. సో, మీరైతే ఎస్‌డీఈ కనుక టార్గెట్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన మనం ఎక్కువ యూజ్ చేసేది ఏమంటే ఎంటర్‌ప్రైజ్ వెబ్ అప్లికేషన్స్‌లో జావా ఎక్కువ యూజ్ చేస్తాం. సో, దానికి రిలేటెడ్‌గా ఉన్న ఫ్రేమ్‌వర్క్స్ మనకి ఎట్లా ఉంటాయంటే స్ప్రింగ్ అని చెప్పి ఉంటుంది కదా! స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ ఇందులో చాలా ఉంటాయన్నమాట మళ్ళా. సో, ఇవైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేదు నేను డేటా సైంటిస్ట్ కింద అవుదాం అనుకుంటున్నా అంటే మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ అయితే మీరు నేర్చుకోండి అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే చాలా మనకి టూల్స్ ఉంటాయి. అండ్ పైథాన్‌లోనే చాలా లైబ్రరీస్ ఉంటాయి. మనకి ఆర్ అని చెప్పి ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది. సో, ఇవైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. అలానే మనకి జాంగో అని కూడా ఉంటుందన్నమాట. వెబ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి పైథాన్ యూజ్ చేసి కనుక మనం వెబ్ అప్లికేషన్ తయారు చేస్తామంటే జాంగో టూల్ ఉంటుంది. అది కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. సో, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మాకైతే ఇవైతే ఫండమెంటల్స్ అయితే మేము నేర్చుకున్నాం. ఇప్పుడు మేము పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీరు అనుకుంటున్నట్టయితే ఒక రోడ్ మ్యాప్‌లో వేసుకోండి. నేనైతే ఒక
మీకు కనుక నిజంగా టైం ఉంది అనుకుంటే ఒక 6-8 మంత్స్ అయితే రోడ్ మ్యాప్ కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఏది కూడా ఎవరైనా మీకు వచ్చి ఇవన్నీ నేర్చేసుకోవచ్చు జస్ట్ 2-3 మంత్స్ చాలంటే వాళ్ళు ఎవరిని నమ్మకండి. ఎప్పుడు కూడా 2-3 మంత్స్‌లో అసలు ఏం రాని వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవడం చాలా కష్టం. ఇంపాసిబుల్ అని నేను చెప్పను. ఎవరికైతే కొద్దిగా ఐడియా ఉంది, వాళ్ళు చదువుకున్నారు తెలుసుంటే వాళ్ళైతే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. బట్ ఏమంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. మాకు ఇటువంటి జాబ్స్ కావాలి. మా కెరియర్‌లో మేము గ్రోత్ చూడాలి. మాకు ఎక్కువ సాలరీ కావాలనుకోలేమంటే మీరు కొద్దిగా టైం పెట్టుకోండి. ఎప్పుడు కూడా రియలిస్టిక్ టార్గెట్ అనేది పెట్టుకోండి. రియలిస్టిక్ డెడ్‌లైన్ పెట్టుకోండి. ఇంత టైంలో నేను ఇంత అచీవ్ చేయగలుగుతానని చెప్పి మీకు మీరు చెప్పుకోండి. అంతే తప్పితే నేను చేసేస్తానని చెప్పేసి ఆ టైం దగ్గరకయ్యే కొద్దీ కూడా మీరేమో డీమోటివేట్ అయిపోతుంటారనమాట. ఒకవేళ అది ఆ టైంకి అది కంప్లీట్ చేయకపోతే. సో మీరేం చేస్తారంటే ఒక రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకొని, రియలిస్టిక్ డెడ్‌లైన్ అయితే పెట్టుకొని మీరైతే వర్కౌట్ చేయడానికి స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం మాట్లాడుకున్నాం కదా! దీన్ని ఒక స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం అనమాట. ఒక రోడ్ మ్యాప్‌లో చూసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఫ్యూ మంత్స్ అంటే 1-2 మంత్స్ ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ కోర్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! జావా గాని, పైథాన్ గాని లేకపోతే మీకు ఏదొస్తే అది సి++ కానీ వీటినేమంటే వీటిలో ఉన్న ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అన్ని కూడా చాలా బాగా నేర్చుకుంటాం అనమాట. మనకు చాలా రిసోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకటొచ్చేసి మనకి హ్యాకర్ ర్యాంక్ ఉంది. లేకపోతే లీడ్ కోడ్ ఉంది. వీళ్ళ దగ్గర ఏమంటే మంచి మంచి ట్యుటోరియల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. లేకపోతే యూట్యూబ్‌లో గాని, లేకపోతే మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్‌గా కోర్స్ తీసుకున్నారు అంటే దాన్నైతే మీరు కంప్లీట్‌గా చేయండి మొత్తం. ఫండమెంటల్స్ అన్ని కూడా థరోగా నేర్చుకోండి అనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇది నేర్చుకున్న తర్వాత దానికి రిలేటెడ్‌గా ఉన్న ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. కంప్లీట్‌గా నేర్చుకోండి దాని గురించి. ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి అనమాట. సపోజ్ మీరు ఒక వెబ్ అప్లికేషన్ మీద లేకపోతే వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ లేకపోతే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో మీకు జావా అంటే ఇష్టము. మీరు జావా నేర్చుకున్నారు. సో జావాకి రిలేటెడ్‌గా ఉన్న ఫ్రేమ్‌వర్క్స్, స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుందామా? దానికి ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటాయి అవన్నీ నేర్చుకుందామా? లేకపోతే మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. సో మీకు బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ బాగా వచ్చు. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేయండి అనమాట. సో బ్రౌజర్ అంటే ఏంటి? బ్రౌజర్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది? సో మోస్ట్ ఇప్పుడు మనకేమంటే జావా స్క్రిప్ట్ అనేది అందరికీ వచ్చి ఉండాలనమాట. ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే. సో జావా స్క్రిప్ట్ మీద అయితే మంచి కమాండ్ అయితే తెచ్చుకోండి. జావా స్క్రిప్ట్ బాగా నేర్చుకున్న తర్వాత రీసెంట్‌గా ట్రెండింగ్ అవుతున్న ఫ్రేమ్‌వర్క్స్ ఒక యాంగులర్ నేర్చుకుందామా? రియాక్ట్ నేర్చుకుందామా? నెక్స్ట్ నేర్చుకుందామా? లేకపోతే వ్యూ జేఎస్ నేర్చుకుందామా? ఇవన్నీ అయితే మీరు చూసుకోండనమాట. సో ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కింద మారండనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే బ్యాక్ ఎండ్ అంతా నేర్చుకున్నారు. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నారు. సో ఇప్పుడేమంటే మీరు డీబీఏ ఒక డేటాబేస్ గురించి కూడా నేర్చుకోవాలి. మీకు ఎస్‌క్యూఎల్ లాంటి డేటాబేస్ ఇష్టమా? లేకపోతే అటువంటి క్వెరీ లాంగ్వేజ్ ఇష్టమా? లేకపోతే నో ఎస్‌క్యూఎల్ ఇష్టమా అని చెప్పి మళ్ళా ఆలోచించుకోండి ఒకసారి ఏది నేర్చుకుందాం అని చెప్పి. ఎస్‌క్యూఎల్ అంటే మనకి పోస్ట్ ఎస్‌క్యూఎల్ ఉంటుంది. అట్లనే ఇంకా మనం నో ఎస్‌క్యూఎల్ చూసుకున్నామంటే మనకి మాంగోడీబీ ఉంటుంది. సో ఇవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ కనుక మీరు టార్గెట్ చేస్తున్నట్టయితే వీటిలో ఫండమెంటల్స్ అన్ని ఫస్ట్ బాగా నేర్చుకోండి అనమాట. నేర్చుకున్న తర్వాత ఈ ఫ్రేమ్‌వర్క్స్ కూడా కవర్ చేయండి అన్నమాట. ఫస్ట్ ఫ్యూ మంత్స్ 1 ఆర్ 2 మంత్స్ అయితే ఇవి నేర్చుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే 3-4 మంత్స్ ఏం చేస్తారంటే డిజైన్ సిస్టమ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి అనమాట. వేరియస్ డిజైన్ సిస్టమ్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి? ఏం చేస్తుంటారు? వాటిలో ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి? వీటిని ఎలా స్కేల్ చేస్తాము? ఒక పర్టిక్యులర్ అప్లికేషన్ ఉంది. లేకపోతే మీకు మీరే ఒక టార్గెట్ ఇచ్చుకోండి అనమాట. ఒక సపోజ్ స్విగ్గీ లాంటి అప్లికేషన్ మీరు తయారు చేయాలనుకుంటారు. సో దీని డిజైన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఏ ప్రిన్సిపల్స్ నేనైతే ఇందులో పెట్టాలి? లేకపోతే దీన్ని స్కేల్ చేయాలంటే ఇంకా ఏ విధంగా మనం చేయొచ్చు అని చెప్పి మీరైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. వేరియస్ ఇంటర్వ్యూస్ అయితే మనకైతే అవైలబుల్‌గా ఉన్నాయి యూట్యూబ్‌లో. ఆ వీడియోస్‌ని చూడండి. సో డిజైన్ సిస్టమ్ ఇంటర్వ్యూస్‌ని ఎట్లా క్రాక్ చేశారని చెప్పి చాలా మంది పెట్టారనమాట. సో మీరు కూడా లేకపోతే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గర మనీ ఉందనుకుంటే ఏదైనా స్కేలర్ గానో లేకపోతే అప్‌గ్రేడ్ గాని ఇట్లాంటి వాటిలో అయితే మీరైతే నేర్చుకోండి. డిజైన్ సిస్టమ్‌ని ఎట్లా చేయాలని చెప్పి. అలానే డీఎస్ఏ మీద మీరైతే చాలా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే డీఎస్ఏ రౌండ్ లేకపోతే ఈ డిజైన్ సిస్టమ్ రౌండ్ లేకుండా ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూ కూడా ఉండదనమాట. సో మీకు నిజంగా హై ప్యాకేజ్ కావాలంటే ఖచ్చితంగా వీటి మీద చాలా రిగరస్‌గా జరుగుతుంది మీకు ఇంటర్వ్యూ అనేది. సో ఇవైతే మీరు బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ డీఎస్ఏ మీద మీకున్న అండర్‌స్టాండింగ్ ఇంకా తరోగా నేర్చుకోండి అనమాట మీకు టైం ఉంటే. దీనికే అట్‌లీస్ట్ నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ పడుతుందనమాట. సో 2 నెలల్లో అసలు ఏం రాని వాళ్ళు నేర్చుకుంటారైతే నేను అనుకోను. బట్ ఏమంటే మీకు ఐడియా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం 2 మంత్స్ ఆర్ ఎనఫ్. మీకైతే మాకు ఆల్రెడీ మేము కాలేజ్‌లో చదువుకున్నప్పుడు మేము నేర్చుకున్నాం అనుకుంటే మీరు నేర్చుకోవచ్చు. బట్ ఏమంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తారు కాబట్టి ఒక 3-4 మంత్స్ పట్టొచ్చనమాట. సో మీరైతే ఇవైతే బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి అనమాట నెక్స్ట్ ఫ్యూ మంత్స్. అండ్ ఇంకా అయిపోయింది. మేము ఒక కోర్ లాంగ్వేజ్ తీసుకున్నాము. అందులో డీప్‌గా చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రేమ్‌వర్క్ నేర్చుకున్నాము. సో మేము డిజైన్ సిస్టమ్ కూడా తెలుసుకున్నాము. మాకు ఫండమెంటల్స్ అన్నీ చాలా బాగా వచ్చు. అట్ ద సేమ్ టైమ్ నేను డీఎస్ఐ కూడా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కూడా నేను కవర్ చేశాను. అంతా కూడా నేనిప్పుడు అంతా వెల్ వర్స్డ్‌గా ఉన్నాను. అంతా చాలా బాగుందనుకున్నప్పుడు ఒక 4-5 మంత్స్ అయిపోతుంది కదా! ఇవన్నీ నేర్చుకోవడానికి. నెక్స్ట్ నుంచి మీరేమంటే మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి అనమాట. లేకపోతే కోడింగ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి అనమాట. సో మీరేం చేస్తారంటే మనకు చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. లీడ్ కోడ్ అండ్ ఇంకా హ్యాకర్ ర్యాంక్. ఇవి చాలా లెజిబుల్ అనమాట. సో మీరేం చేస్తారంటే వీటిలో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. డే టు డే మనకు ప్రోగ్రెస్ ఉంటుంది. కొన్ని కోర్సెస్ ఉంటాయి. వీళ్ళేం చేస్తారంటే
ఆ కోర్సెస్‌కి ఎంతో కొంత మీరు గనక ఇన్ని డేస్‌లో కంప్లీట్ చేశారంటే మీకైతే కొన్ని రిఫండ్ కూడా ఇచ్చేస్తారనమాట వాళ్ళు. సో, ఏమంటే అటువంటి కోర్సెస్ టార్గెట్ చేయండి. లేకపోతే ఇవనే కాదు, వేరే మీకు ఎక్కడ నచ్చితే అక్కడైతే తీసుకొని అవైతే సాల్వ్ చేయడానికి ట్రై చేయండనమాట. సో, ఈ కోడింగ్ ఇంటర్వ్యూసో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళో లేకపోతే లింక్డ్ఇన్‌లో మీ నెట్వర్క్ పెంచుకోండి. ఎవరైతే వీటిలో ఆల్రెడీ పని చేస్తున్నారో వాళ్ళనైతే అప్రోచ్ అవ్వండి. వాళ్ళతోటి ఏమైనా వన్ ఆన్ వన్ మీటింగ్ షెడ్యూల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, వాళ్ళతోటి ఏమంటే మీరేమంటే మీ యొక్క స్కిల్ ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎలా అడుగుతారు ఇంటర్వ్యూస్‌లో, ఎలా అడుగుతారు? ఏ విధంగా నేను పెర్ఫార్మ్ చేయాలి? ఏ విధమైన క్వెషన్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మీరైతే ఈ ఇంటర్వ్యూస్ అన్ని ప్రాక్టీస్ చేయండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మీరైతే ఇంప్రూవ్ చేసుకోండి అనమాట. ఇవన్నీ అయిన తర్వాత ఓకే, నాకు అంతా వచ్చింది. ఓకే, నేను మొత్తం అంతా ప్రిపేర్డ్‌గా ఉన్నానన్నప్పుడు మీరు ఒక పోర్ట్‌ఫోలియో అయితే క్రియేట్ చేసుకోండి. ఐదర్ గిట్‌హబ్ కానీ లేకపోతే నోషన్ గాని మీ ఐడియాస్ అన్ని అందులో పెట్టండి. మీరు చేసిందంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద అందులో మీరు పెట్టుకోండి అనమాట. పెట్టుకొని మీరైతే ఇంకా ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నప్పుడు ఏమంటే బయట జాబ్స్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఈ రిక్వైర్మెంట్ అనేది ఉంది. బట్ ఏమంటే అట్ ద సేమ్ టైమ్ ఏమంటే కంపెనీస్ కూడా చాలా ఆలోచిస్తున్నాయి. తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? అని చెప్పి. నిజంగా రిక్వైర్మెంట్ ఉందంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. బట్ లేదు, మనకేమైనా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి తీసుకుంటున్నామా? లేకపోతే ఒక ఆర్&డి టీమ్‌లో తీసుకుంటున్నామంటే మాత్రం చాలా ఆలోచిస్తారనమాట. సో, ఎవరైతే నేను చెప్పేదేమంటే ఇవన్నీ నేర్చుకున్నారంటే మీరైతే స్టాండ్ ఔట్ అవ్వగలుగుతారనమాట. ఈ యొక్క గుంపులోంచి మీరైతే స్టాండ్ ఔట్ అవ్వగలుగుతారు. చాలా ఒక 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 ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఒక రిక్రూటర్ వచ్చారు. లేకపోతే ఒక కంపెనీ వచ్చి ఇద్దరు క్యాండిడేట్‌ని తీసుకోవాలని చెప్పి ఫైనలైజ్ చేశారు. వాళ్ళలో ఈ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే ఈ టెక్నికల్ స్కిల్స్ చాలా బాగున్నాయో వాళ్ళనైతే తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుని నాకు ఈ పర్టిక్యులర్ సాలరీతో నేనైతే సాటిస్ఫైడ్‌గా లేను. నాకైతే మంచి సాలరీ రావాలి. ఒక 20,00,000 అబోవ్ ఉండాలి. లేకపోతే ఒక 30,00,000 అబోవ్ ఉండాలనుకుంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండన్నమాట. ఓన్లీ ఇవి చేస్తేనే వస్తాయా నాకు అంత సాలరీ అంటే లేదు. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. బట్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏమంటే ఈ 2 రూల్స్ అన్నమాట. సో, ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంది టెక్నికల్ స్కిల్స్ నేను చేయగలుగుతాను. ఇటువంటి రౌండ్స్ అన్ని నేను ప్రిపేర్ అవ్వగలుగుతాను. నాకు టైం ఉంది. నేను మనీ అఫోర్డ్ చేయగలుగుతాను. లేకపోతే నేను వెయిట్ చేయగలుగుతాను. అంతకాలం నేను ఇప్పుడున్న జాబ్ చేసుకుంటూనే నేను చేయగలుగుతాను. లేకపోతే నేను కాలేజ్‌లో ఉండే నేను చదువుకోగలుగుతానంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మంచి జాబ్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.